హలో గైస్, నేను మీ కార్తిక్ అండ్ వెల్కమ్ టు మీలో ఎవరు స్టడీ టు ముడాచి. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ సింహాన్ని చూడండి గైస్. ఈ సింహాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కిరీటం పెట్టుకుంది, లైఫ్ లో చిల్లు కొడుతుంది అనుకుంటున్నారు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం గైస్ ఈ సింహాన్ని ఒక్కసారి. ఓయమ్మో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి గైస్, ఈ సింహం వెనకాల ఎన్నో కత్తిపోట్లు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం ఏదొచ్చినా వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ లో చూస్తే సొల్యూషన్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. అదే నా పాయింట్. వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకా థర్మోడైనమిక్స్ లో 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి గైస్. ఒకటి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకోటి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూనే లో స్టాటిస్టికల్ అప్రోచ్ వాడి డీల్ చేస్తారు గైస్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూని. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూని క్లాసికల్ థర్మోడైనమిక్స్ అని అంటారు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఇక్కడ నవీన్ పోల్శెట్టి అని వచ్చాడు, ఏదో చెప్తున్నాడు మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి. ఇక్కడ మైక్రోస్కోప్ తీసుకొచ్చినట్టున్నాడు. అంటే మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అటామిక్ లెవెల్లో సిస్టమ్ ని డీల్ చేస్తుంది, అటామిక్ లెవెల్లో అబ్జర్వేషన్ చేస్తుంది. అది గైస్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. మన డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు వచ్చినట్టున్నారు, ఏం చెప్తున్నారో చూద్దాం. రే, డోంట్ కన్సిడర్ అబౌట్ ది స్మాల్ ఆటమ్స్, ఓన్లీ వన్ హోల్ బాడీ. ఫసక్. That means డోంట్ కన్సిడర్ అబౌట్ ది స్మాల్ ఆటమ్స్. మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తుందంటే, స్మాల్ ఆటమ్స్ ని కన్సిడర్ చేయకుండా హోల్ బాడీ గురించి కన్సిడర్ చేస్తుంది అని చెప్తున్నారు గైస్ మన మోహన్ బాబు గారు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి విడివిడిగా తెలుసుకుందాం, మైక్రోస్కోపిక్ పాయింట్ గురించి విడివిడిగా తెలుసుకుందాం. దాని తర్వాత డిఫరెన్సెస్ చూద్దాం. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగంటే, ఒక్కసారి దీన్ని బెలూన్ అనుకోండి, బెలూన్ లోపల హీలియం ఆటమ్స్ ని ఫిల్ చేశారు అనుకోండి, హీలియం గ్యాస్ ఫిల్ చేశారు అనుకోండి. హీలియం గ్యాసెస్ లో ఆటమ్స్ ఉంటాయి కదా, అవే ఈ ఆటమ్స్. ఈ బెలూన్ లో 10⁻20 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దేని గురించి స్టడీ చేస్తుందంటే, ఉన్న ప్రతి ఆటమ్ 10⁻20 ఆటమ్స్ ఉంటే 10⁻20 ఆటమ్స్ యొక్క పొజిషన్, వెలాసిటీ, మాస్ ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తుంది గైస్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టాటిస్టికల్ అప్రోచ్ వాడి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూని డీల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాడే కంప్యూటర్స్ లో 10⁻20 ఆటమ్స్ యొక్క పొజిషన్, వెలాసిటీ, మాస్ కనుక్కోవడం అసాధ్యం గైస్. సో స్టాటిస్టికల్ అప్రోచ్ లో ఏం చేస్తారంటే, ప్రతి ఆటమ్ ని చూసుకోకుండా అన్ని ఆటమ్స్ కలిపి ఉన్న యావరేజ్ వాల్యూని కన్సిడర్ చేస్తారు గైస్ స్టాటిస్టికల్ అప్రోచ్ లో. సో ఇప్పుడు మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చూద్దాం. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూని క్లాసికల్ థర్మోడైనమిక్స్ అంటారు గైస్. ఎందుకంటారు అంటే, పాతకాలంలో అటామిక్ లెవెల్లో రీసెర్చ్ చేసే ఎబిలిటీ, స్తోమత మనకు అసలు లేవు, కాబట్టి ఆటమ్స్ ఉన్నాయని తెలియదు. సో బయట ఉన్న వాటిని పరిశీలించి, అంటే ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచరు పరిశీలించి చూసేవాళ్ళు ఇది వరకు. పాతకాలం నుంచి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కాబట్టి దాన్ని క్లాసికల్ థర్మోడైనమిక్స్ గా ట్రీట్ చేస్తున్నారు గైస్. అంతకు మించి ఏం లేదు క్లాసికల్ థర్మోడైనమిక్స్ అంటే. థర్మోడైనమిక్స్ మేజర్ గా మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచే ప్రపంచాన్ని చూస్తుంది. ఎందుకంటే మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఎజంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఊహించుకోవాలి ప్రతిదీ. ఇక్కడ ఆటమ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆటమ్ ని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. దీని పొజిషన్, వెలాసిటీ, మాస్ ట్రాక్ చేయడం ఎవరి తరం కాదు. అందుకనే థర్మోడైనమిక్స్ ఎప్పుడు మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూస్తుంది, మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడదు. మరి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు వాడాలి అంటారా? మీన్ ఫ్రీ పాత్ అని ఒక టర్మ్ ఉంటుంది గైస్. మీన్ ఫ్రీ పాత్ ఏం చేస్తుందంటే, తర్వాత చెప్తాను దాని గురించి. మీన్ ఫ్రీ పాత్ ఒకవేళ తక్కువ ఉంటే, మీన్ ఫ్రీ పాత్ నెంబర్ తక్కువ ఉంటే మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. ఒకవేళ మీన్ ఫ్రీ పాత్ నెంబర్ ఎక్కువ ఉంటే, వాల్యూ ఎక్కువ ఉంటే మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చూడాలి. మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ఛాన్స్ లేదు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం గైస్. ఇక్కడ మనకి రానా వచ్చాడు గైస్. రానా మనకి ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు, చూడండి.
మీన్ ఫ్రీ పాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోతే రాడ్ దిగిపోద్ది. ఎక్కడ దిగిపోద్ది అన్న రాడ్? Radha 550 Steel TMT. సరే గైస్, మీన్ ఫ్రీ పాత్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి తెలుసుకుందాం గైస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏం లేదు గైస్, గ్యాసెస్ యొక్క బిహేవియర్ ని చెప్పేదే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, అంతకు మించి ఏం లేదు. ఈ క్యూబ్ లో మళ్ళీ హీలియం గ్యాస్ ఫిల్ చేసాం అనుకోండి, ఇందులో మాలిక్యూల్స్ ఉన్నాయి, హీలియం గ్యాస్ మాలిక్యూల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఇవన్నీ ర్యాండమైజ్డ్ మోషన్ లో ఉంటాయి. మాలిక్యూల్స్ అన్ని, ఇందులో గ్యాస్ లో ఉండే మాలిక్యూల్స్ అన్ని ర్యాండమైజ్డ్ మోషన్ లో ఉంటాయి. అంటే ఎటు పడితే అటు తిరిగిపోతూ ఉంటాయి. ప్రతి సెకండ్ కి దీని పొజిషన్, వెలాసిటీ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెండు మాలిక్యూల్స్ ఉంటాయి కదా గైస్, ప్రతి రెండు మాలిక్యూల్స్ కొలైడ్ అవుతూ ఉంటాయి, అంటే టపక్మని గుద్దుకుంటూ ఉంటాయి. ప్లస్ అవే మాలిక్యూల్స్ వాళ్ళకి గుద్దుకుంటూ ఉంటే సో ఫోర్స్ వస్తుంది అనమాట, ఫోర్స్ అప్లై అవుతుంది ఈ వాల్ కి. అది సెకండ్ పాయింట్ గైస్. థర్డ్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీడ్, డైరెక్షన్. ప్రతి సెకండ్ కి, ప్రతి కొలిజన్ కి మాలిక్యూల్ రెండు మాలిక్యూల్ ఒకసారి గుద్దుకున్నాయి అంటే దాని స్పీడ్, దాని డైరెక్షన్ రెండు చేంజ్ అయిపోతాయి. ఇది ఒక్కటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండు మాలిక్యూల్స్ గుద్దుకున్నాయి అంటే, ఒక్కసారి గుద్దుకున్నాయి అంటే దాని స్పీడ్, దాని డైరెక్షన్ రెండు చేంజ్ అయిపోతాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అర్థమైంది కదా గైస్? మూడు పాయింట్లు. ఎటు పడితే అటు మూవ్ అయిపోతూ ఉంటాయి మాలిక్యూల్స్ రెండు గుద్దుకుంటూ ఉంటాయి, ప్లస్ వాల్స్ గుద్దుతూ ఉంటాయి, అదే కంటైనర్ యొక్క వాల్స్ గుద్దుకుంటూ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే కొలిజన్ అయిన ప్రతిసారి స్పీడ్, డైరెక్షన్ మాలిక్యూల్స్ మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ గైస్, ఇప్పుడు మీన్ ఫ్రీ పాత్ గురించి చూద్దాం గైస్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఈ విజువల్ లో చూసినట్టు రెండే మాలిక్యూల్స్ గుద్దుకో గైస్, ఒక సెకండ్ కి లక్షల కోట్ల కొలిజన్స్ ఉంటాయి గైస్. అది బ్రెయిన్ లో పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు సింపుల్ గా చూద్దాం మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో. ఈ మాలిక్యూల్ 1 వెళ్ళి మాలిక్యూల్ 2 ని గుద్దుకోబోతోంది కదా, గుద్దుకోబోయే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో అదే మీన్ ఫ్రీ పాత్ గైస్. ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ తో కొలైడ్ అయ్యే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అదే మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ ని లాంబ్డాతో డినోట్ చేస్తారు గైస్. ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ, మాలిక్యూల్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఎవ్రీ ఫోర్సెస్. మాలిక్యూల్ అనేది చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉన్న ఏ వస్తువు పైన మరీ మైన్యూట్ గా ఉంటుంది మాలిక్యూల్ అంటే. మైన్యూట్ గా ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ దీనిపైన ఎఫెక్ట్ చేయదు, ఎటువంటి ఫోర్స్ ఈ మాలిక్యూల్ పైన ఎఫెక్ట్ చేయదు. అందుకే ఇది స్ట్రైట్ పాత్ లో వెళ్తుంది, గుద్దుకోబోయే ముందు స్ట్రైట్ పాత్ లో వెళ్తుంది ఈ మాలిక్యూల్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీన్ ఫ్రీ పాత్ అంటే తెలుసుకున్నారు కదా, ఒక మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ గుద్దుకోబోయే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో అదే మీన్ ఫ్రీ పాత్ గైస్. మీన్ ఫ్రీ పాత్ ఈక్వల్ టు λ1 + λ2 + λ3. మీన్ ఫార్ములా ఇది కింద ఉన్నది. మీన్ అంటే నెంబర్ ఆఫ్ బై టోటల్ నెంబర్ కదా, అలాగా. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం గైస్. ఇదేం లేదు గైస్, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, మనం ఎజంప్షన్స్ చేసుకుంటాం. ఒక్కసారి డెరివేషన్ చేయడానికి మనం ఒక సిలిండర్ ఊహించుకుంటాం. అది ఎలా ఊహించుకున్నాం మీరే చూడండి. ఒకసారి దీని పైన అబ్జర్వ్ చేద్దాం గైస్. సిలిండర్ యొక్క రేడియస్ స్మాల్ డి. ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఉంటాయి కదా గైస్. మనం ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కొలిజన్స్ ప్రతి సెకండ్ కి లక్షలాది కొలిజన్స్ జరుగుతాయి. మనం దాన్ని డెరివేషన్ లో రూపంలో చేయలేం కాబట్టి మనం కొన్ని ఎజంప్షన్స్, మనం కొన్ని ఊహాగానాలు చేస్తాము కంపల్సరీగా. మనం ఊహించుకున్నది ఏంటంటే మనం అనుకున్న రిఫరెన్స్ మాలిక్యూల్ తప్ప మిగతా ఏ మాలిక్యూల్ మూవ్ అవ్వదు, మోషన్ లో ఉండదు. అంటే సినిమాల్లో చూపించినట్టు ఫైట్ జరుగుతున్నప్పుడు హీరో ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్రోజన్ మోడ్ లో ఉంటారు కదా గైస్. అలా ఈ రెఫరెన్స్ మాలిక్యూల్ తప్ప ఏ మాలిక్యూల్ కదలికలో ఉండదు, అన్ని ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్ గైస్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మాలిక్యూల్ ఉంది కదా గైస్, దాని డయామీటర్ అంతా డి కదా.
ప్రతి మాలిక్యూల్ యొక్క డయామీటర్ సేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాలిక్యూల్ యొక్క డయామీటర్ సేమ్ ఉంటుంది. మనం ఊహించుకున్న సిలిండర్ యొక్క రేడియస్ డి ఉంది అంటే, జనరల్ గా అనుకోండి, రేడియస్ డి ఉంది అంటే డయామీటర్ 2d ఉంది. మాలిక్యూల్ యొక్క డయామీటర్ ఎంత ఉంది? స్మాల్ డి ఉంది. అంటే ఇలాంటి మాలిక్యూల్స్ మన సిలిండర్ లో 2 పడతాయి కదా. ఇప్పుడు మనం మీన్ ఫ్రీ పాత్ యొక్క డెరివేషన్ చేయాలి కదా. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో మనకు తెలుసు. 2 మాలిక్యూల్స్ గుద్దుకునే ముందు ట్రావెల్ చేసే టైమే మీన్ ఫ్రీ పాత్ కదా. మనం అనుకుంటున్న రెఫరెన్స్ మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ ని ఏ విధంగా గుద్దుకుంటుంది ఈ సిలిండర్ లో, ఏ కండిషన్ వల్ల గుద్దుకుంటుంది ఒక్కసారి చూద్దాం గైస్. ఇది ఒకసారి దీన్ని ఒకసారి చూడండి గైస్. ఇదేంటంటే మనం అనుకున్న రెఫరెన్స్ దాని డయామీటర్ డి కదా. సో ఈ మాలిక్యూల్ ని ఇంకొక మాలిక్యూల్ వచ్చి గుద్దాలి అంటే మినిమం వాటి సెంటర్ యొక్క డిస్టెన్స్ స్మాల్ డి అయి ఉండాలి. మర్చిపోకండి, అది ఒక్కసారి మీరు చూస్తే గమనిస్తే అర్థమైపోతుంది. The collision will occur if the distance between the centers of the molecule is either d or less than d. ఉంటేనే అలా ఆ కండిషన్ లో మాత్రమే కొలిజన్ జరుగుతుంది గైస్. అది మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఒకసారి చూడండి ఈ విజువల్. ఓకే గైస్, దీన్ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే కింద డిస్టెన్స్ గైస్, డిస్టెన్స్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఇంటూ టైం కదా. టైం ని డెల్టా టీ అనుకున్నాడు, వెలాసిటీ ఇంటూ టీ అంతే. స్మాల్ డి అంటే డయామీటర్ ఆఫ్ ద మాలిక్యూల్, స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ద మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. దీని గురించి తర్వాత చెప్తాను గైస్, స్మాల్ ఎన్ గురించి. వి అంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద రిఫరెన్స్ పాత్. ఇది దీని వెలాసిటీ, దీని యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అని ఎందుకు అన్నారంటే ప్రతి సెకండ్ కి రిఫరెన్స్ మాలిక్యూల్ ఒకే పొజిషన్ లో ఉండదు, పొజిషన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి యావరేజ్ తీసుకుంటాం, యావరేజ్ వెలాసిటీ తీసుకుంటాం. వెలాసిటీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా గైస్. ఇందాక కైనెటిక్ థియరీ ఆఫ్ మాలిక్యూల్స్ లో ఉన్న అజంప్షన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి వినండి. ఇప్పుడు గైస్ డెరివేషన్ వచ్చేసింది. ఏరియా ఆఫ్ ద సిలిండర్, ఏరియా ఆఫ్ ద సిలిండర్ జనరల్ ఫార్ములా ఏంటది? పై ఆర్ స్క్వేర్ కదా. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఉంది? స్మాల్ డి కాబట్టి పై డి స్క్వేర్. ఇది ఓకే కదా, ఇది క్లియర్. వాల్యూమ్ కవర్డ్ బై ద రిఫరెన్స్ పార్టికల్ ఇన్ టైం డెల్టా టీ. వాల్యూమ్ ఎంత కవర్ అయింది ఒక్కసారి చూడండి గైస్. రిఫరెన్స్ పార్టికల్ ఇక్కడ ఉంది కదా, స్టార్ట్ అయ్యింది ఇక్కడ, స్టార్ట్ అయింది అనుకుందాం, ఈ ఎండ్ లో రైట్ ఎండ్ లో స్టార్ట్ అయింది అనుకుందాం గైస్. వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. రేడియస్ ఆఫ్ ద సిలిండర్ గైస్, సిలిండర్ ది కన్సిడర్ చేయాలి ఎందుకంటే రిఫరెన్స్ పార్టికల్ ఇన్ ద సిలిండర్ గురించి చెప్తున్నాడు కాబట్టి. పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఓకే, ఆర్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఓకే, హెచ్ అంటే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అంటే వి డెల్టా టీ. డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంది గైస్ కదా గైస్, వెలాసిటీ ఇంటూ టైం. టైం ని మనం డెల్టా టీ అనుకున్నాం, పై డి స్క్వేర్ వి డెల్టా టీ. వి అంటే యావరేజ్ వెలాసిటీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ద కొలిజన్ ఆఫ్ ద రిఫరెన్స్ పార్టికల్ ఇన్ టైం డెల్టా టీ. కొలిజన్ గైస్ చూడండి, ఇక్కడ రెఫరెన్స్ మాలిక్యూల్ అనుకున్నాం కదా, ఇందులో ఎన్ని కొలిజన్స్ జరిగాయి అని అడుగుతున్నాడు గైస్. ఈ వాల్యూమ్ లో ఎన్ని కొలిజన్స్ జరిగాయి అన్నట్టు అడిగాడు మనల్ని. వాల్యూమ్ లో ఎన్ని కొలిజన్స్ జరుగుతాయి, ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే ఈ వాల్యూమ్ లో అన్ని కొలిజన్స్ జరుగుతాయి కదా, అంతే కదా. ఈ రిఫరెన్స్ మాలిక్యూల్ వెళ్ళి ఇంకో మాలిక్యూల్ గుద్దింది అంటే ఈ వాల్యూమ్ లో ఉన్నదాన్నే కదా గుద్దేది, ఈ వాల్యూమ్ సిలిండ్రికల్ వాల్యూమ్ లో ఉన్నదాన్నే కదా గుద్దేది, బయట దాన్ని వద్దలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఈ సిలిండర్ లో 1 మాలిక్యూల్ ఉంది అనుకోండి, ఒకదాన్నే గుద్దుతుంది. 2 మాలిక్యూల్స్ ఉంటే రెఫరెన్స్ మాలిక్యూల్ వెళ్ళి 2 మాలిక్యూల్స్ ని గుద్దుతుంది. n మాలిక్యూల్స్ ఉంటే n మాలిక్యూల్స్ ని గుద్దుతుంది గైస్. అందుకనే n ఇంటూ పై డి స్క్వేర్ వి డెల్టా టీ. ఇది ఓకే, ఇది అర్థమైంది కదా. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద సిలిండర్. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద సిలిండర్. సిలిండర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావెల్ చేసేటప్పుడు ఎంత వరకు గుద్దుకుంది. n ఒకటి ఉంటే ఒకదాన్ని గుద్దుతుంది, 2 ఉంటే రెండిట్లను గుద్దుతుంది. n మాలిక్యూల్స్ ఉంటే n మాలిక్యూల్స్ ని గుద్దుతుంది కాబట్టి n ఇంటూ ఇది రాసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇది కొలిజన్ పెర్ యూనిట్ టైం విల్ బి. కొలిజన్ పెర్ యూనిట్ టైం మీకు ఆల్రెడీ చూడగానే అర్థమైపోతుంది. కొలిజన్ పెర్ యూనిట్ టైం అంటే బై టైం అని వచ్చేస్తుంది. ఇప్పుడు
కొలిజన్ 1 minute కి 10 కొలిజన్స్ జరిగాయి అనుకోండి. కొలిజన్ బై డెల్టా టీ, ఇది మీకు ఈజీగానే అర్థమైపోతుంది, ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇది గైస్, దీన్నే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. కొలిజన్ పర్ యూనిట్ టైం విల్ బి అని ఉంది కదా, దీన్నే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటారు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టైం అని అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూడండి, డెల్టా టీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఏంటంటే టైం బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. 2 సక్సెసివ్ అంటున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక మాలిక్యూల్ వెళ్ళి ఇంకొక మాలిక్యూల్ గుద్దితేనే ఈ సెకండ్ మాలిక్యూల్ వెళ్ళి థర్డ్ మాలిక్యూల్ గుద్దేది, అందుకనే 2 సక్సెసివ్ కొలిజన్స్ అన్నాడు. టైం బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ అనేది ఇందాక ఫ్రీక్వెన్సీ కదా, కొలిజన్ ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్ టైం కదా, అందుకనే ఇన్వర్స్ చేశాడు గైస్. కొలిజన్ పర్ యూనిట్ టైం ని ఇన్వర్స్ చేశాడు గైస్. ఇక్కడ డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది కదా, దీన్ని ఇన్వర్స్ చేస్తేనే ఈ ఈక్వేషన్ వచ్చింది, కంగారు ఏం లేదు, ఇంతే. ఇప్పుడు మనం మీన్ ఫ్రీ పాత్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం గైస్. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద పార్టికల్ ఇన్ దిస్ టైమ్ ఈజ్ అవర్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఇందాక నేను చెప్తానే ఉన్నాను, సరే మిమ్మల్ని ఇంకా సరే. డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. మీన్ ఫ్రీ పాత్ అనేది డిస్టెన్స్ కదా, వెలాసిటీ అంటే యావరేజ్ వెలాసిటీ తీసుకున్నాం, టైం అంటే టైం ఇందాక టౌ అనుకోండి గైస్, టైం ని సరదాగా టౌ అనుకోండి, వెలాసిటీ ఇంటూ టైం. దీన్ని రాసుకోండి, వెలాసిటీ ఇంటూ టైము, పైన ఉన్న దాన్ని రాసేసుకోండి, వెలాసిటీ క్యాన్సిల్ చేసేయండి, 1/n/d². ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ గైస్. మనం ఇందాక ఎసంప్షన్స్ ఏమని చేసుకున్నాము చెప్పండి. ఈ ఏ మాలిక్యూల్స్ మూవ్ అవ్వవు, మన రెఫరెన్స్ మాలిక్యూల్ ఒక్కటే మూవ్ అవుతుంది అనుకున్నాం కదా, అది తప్పు కదా. రియల్ లైఫ్ లోకి వచ్చి చూస్తే అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే, కింద అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నాయి. ఇఫ్ అదర్ మాలిక్యూల్స్ ఆల్సో ఆర్ మూవింగ్, మోషన్ లో ఉంటే కనుక జస్ట్ ఈ ఫార్ములాకి కింద √2ని మల్టిప్లై చేయండి డినామినేటర్ లో, జస్ట్ అంతే. అన్ని మాలిక్యూల్స్ మూవ్ అవుతున్న ఎజంప్షన్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం గైస్, మీన్ ఫ్రీ పాత్ కి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కి డయామీటర్ కి ఉన్న సంబంధాన్ని. ఇప్పుడు చూడండి, ఒకవేళ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇది వదిలేయండి, ఒకసారి రద్దీగా ఉన్న బస్సుని ఇమాజిన్ చేసుకోండి. రద్దీగా ఉంది అనుకోండి, బాగా రద్దీగా ఉంది అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, గుద్దుకునే స్పేస్ ఎలా ఉంటుంది, వెంటనే గుద్దుకుంటూ ఉంటారు మనుషులు, లోపల ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గుద్దుకుంటూ ఉంటారు. అంటే కొలిజన్ ఎక్కువ ఉంటుంది, కొలిజన్ స్పీడ్ గా అవుతూ ఉంటుంది, అంటే డిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే మీకు అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ ఉంటే కొలిజన్ టైము తగ్గిపోతుంది. తర్వాత డయామీటర్ ఆఫ్ ద మాలిక్యూల్ ఎక్కువ ఉన్న కొలిజన్ టైం తగ్గుతుంది. అదే కొలిజన్ టైం కాదు, డిస్టెన్స్ తగ్గుతుంది గైస్. నెక్స్ట్ చూద్దాం, మీన్ ఫ్రీ పాత్ ఎట్ సీ లెవెల్. మీన్ ఫ్రీ పాత్ కరెక్ట్ గా సీ పైన ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, ఒక్కసారి గెస్ చేయండి గైస్. మీన్ ఫ్రీ పాత్ సీ లెవెల్ పైన, కరెక్ట్ గా సీ లెవెల్ పైన అంటే ఏంటి, ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి కదా సీ లెవెల్ పైన ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటే ఎక్కువ కొలిజన్స్ జరుగుతాయి, తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అంటే మాలిక్యూల్ కి త్వరగా గుద్దుకుంటాయి, రెండు మాలిక్యూల్స్ త్వరగా గుద్దుకుంటాయి కదా గైస్. అంటే మీన్ ఫ్రీ పాత్ కరెక్ట్ గా సీ లెవెల్ పైన చాలా తక్కువ ఉంటుంది, దట్ ఈస్ 0.1 మైక్రోమీటర్ గైస్. 0.1 మైక్రోమీటర్ ఉంటుంది సీ లెవెల్ పైన. ఇంకొంచెం పైకి వెళ్దాం గైస్, 100 కిలోమీటర్స్ పైన, సీ లెవెల్ కి 100 కిలోమీటర్స్ పైన మీన్ ఫ్రీ పాత్ ఎలా ఉంటుందో చూద్దాం. 16 సెంటీమీటర్స్ ఉంటుంది గైస్. అంటే మాలిక్యూల్ కి మధ్యన ఉండే డిస్టెన్స్ 16 సెంటీమీటర్స్ ఉంటుంది గైస్. ఇంకొంచెం పైకి వెళ్దాం గైస్, 300 కిలోమీటర్స్ పైకి వెళ్దాం గైస్. సీ లెవెల్ నుంచి 300 కిలోమీటర్స్ పైకి వెళ్ళామా, ఎంత ఉంటుంది డిస్టెన్స్, మాలిక్యూల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. అంటే మీన్ ఫ్రీ పాత్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది గైస్. అర్థమైంది కదా, మీన్ ఫ్రీ పాత్ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను వినండి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, గ్యాస్ సిలిండర్ లోని మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకవేళ గ్యాస్ లీకేజ్ వస్తుంది అనుకోండి గైస్,
మనకి లేట్ గా వాసన తెలుస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మీన్ ఫ్రీ పాత్ మాలిక్యూల్స్ కొట్టేసుకుంటూ ఉంటాయి కాబట్టి మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది వాటికి. కాబట్టి వాటికి మీన్ ఫ్రీ పాత్ తక్కువ వెయిట్లకు ఉంటే వాటి వాసన మీకు తక్కువ తెలుస్తుంది. ప్లస్ వాటికి మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉంటుంది. అది గైస్ మీన్ ఫ్రీ పాత్ అంటే. మీకు అర్థమైపోయిందే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్. విల్ బి రైట్ బ్యాక్.